హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ ఎలా చేశానో మీకు చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు డిఫరెంట్ వేస్లో ట్రై చేసి ఉంటారు, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ నేను ఆల్రెడీ ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలా క్లీన్ చేస్తేనే నీసు వాసన పోతుంది. సో ఇందులో వేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసేసి మంచిగా ఇందులో నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేలా వాడ్చుకోవాలి. ఈ నీళ్ళతోనే ప్రాన్స్ అన్నీ ఉడికిపోతాయి. సో ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేలా వాడ్చుకున్నాక ఈ ప్రాన్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, లవంగాలు, చెక్క, అలానే మిరియాలు, యాలకులు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక 2 టొమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఈ టొమాటోస్ వేసుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత దీనిలోకి మనం ముందుగానే వాడ్చి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ పైకి వచ్చేసింది, అంటే కర్రీ ఉడికిపోయినట్లే. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చివరిగా కొద్దిగా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది. సో అంతా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సర్వ్ చేసేసుకోవడమే. సో మీకు కనుక ఇలా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.